యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు కీర్తనలు ముగింపు కీర్తన మనం చదువుతున్నాం. అలాగే ముగింపు వచనాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. చాలా గొప్ప విషయం. 150 కీర్తనలు కూడా ప్రతి వచనాన్ని ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. వీటిని మరలా మీరు చూడాలంటే యూట్యూబ్లో ఎండి రాజు EHM యూట్యూబ్లో ఇవన్నీ ఉంటాయి. మీరు ఆ లోనికి వెళ్ళి వాటిని సెర్చ్ చేసినట్లయితే ప్రతిరోజు మరలా మీరు వినొచ్చు. వాటి ద్వారా దైవాశీర్వాదాలు పొందుకోవచ్చు. ఈరోజు 150 కీర్తనల నుంచి చివరి 2 వచనాలు మనం చదువుదాం. 5, 6 వచనాలు. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన. నీ దాసుని ప్రేరేపించి ఆలోచన ఇచ్చి 150 కీర్తనలు కూడా స్తుతి నైవేద్యం అనే కార్యక్రమం ద్వారా ఏదో ప్రతిరోజు నువ్వు మాట్లాడావు. అనేక మంది ఈ కీర్తనలను ధ్యానించి ఈ వాక్యాలు విని ఎంతగానో దీవెన పొందారు ప్రభా. వారందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. 150 కీర్తనలు ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతిరోజు నీ దాసుని నోటిని ముట్టి మీరే మాట్లాడినందుకు వందనాలు. ఈ చివరి వచనాల ద్వారా కూడా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయించుదాం తండ్రి. ఆమేన్. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. మరి సంగీత వాయిద్యాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అవి ఆయా భాషలలో మాట్లాడేవారు, ఆయా తెగల వారు అనేక రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటుంటారు. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారు. ఆయన ఒక దేశానికి గాని ఒక జాతి ప్రజలకు గాని సంబంధించిన వాడు కాదు. అన్ని ప్రాంతాల వారికి దేవుడు కాబట్టి అన్ని ప్రాంతాల వారు వారి వారు వాయించే వాయిద్యాలతోనే దేవుణ్ణి స్తుతించవచ్చు. మ్రోగు తాళాలతో, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించండి అంటాడు. రాజులందరిలో కూడా దావీదు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడు. తాను రాజైన తర్వాత బాల్యం నుంచి అతడు పాటలు పాడేవాడు కాబట్టి, రచయిత కాబట్టి తన ఆస్థానంలో ఎంతో మంది గాయకులను, సంగీత విద్వాంసులను ప్రోత్సహించి దేవుణ్ణి ఆరాధించడానికి అనేక మంది గాయక సమూహాన్ని పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. కాబట్టి ఈనాటి కాలంలో కూడా ఈ ప్రార్థనా మందిరాల్లో, చర్చిస్లో ఎక్కడైతే ఎక్కువ సంగీతం ఉంటుందో, పాటలు పాడేవారు ఉంటారో, చక్కని క్వైర్ ఉంటుందో, వాటిని లీడ్ చేసే చక్కని లీడర్స్ ఉంటారో, మరి ఆ యొక్క సంఘము త్వరగా అభివృద్ధి చెందటం మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున కూడా ఎంతో మంది సువార్త గాయకులను దేవుడు లేపుతున్నాడు. పాటలు, చక్కని పాటలు రాసే యవనస్తులను దేవుడు లేపుతున్నాడు. చక్కగా వాయిద్యాలు వాయించే వారిని, ఎంతో చక్కని ఒక పాట వింటూ ఉంటుంటే ఎంతో వినసొంపుగా చక్కని సంగీతం మనం వినటానికి ఎంతగానో ఇష్టపడుతూ అనేక సార్లు చూస్తున్నాం. ఈ రోజున ఒక పాటని ఎంతమంది చూస్తున్నారు కూడా యూట్యూబ్స్ లో మనకు తెలుస్తుంది కదా, వ్యూవర్స్ వస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సంగీతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి ఆరాధించడము, మరి దేవుణ్ణి మనం మహిమపరచడము
వాయిద్యాలతో సంగీతాన్ని సమకూరుస్తూ పాటలు పాడితే దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవునికి ఎక్కడైతే సంగీతం వినపడుతుందో అక్కడకు ఆయనే వచ్చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు గంభీర ధ్వనులు గల తాళములతో ఆయనను స్తుతించండి అంటున్నాడు. చివరి వచనం అంటున్నాడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించండి అని చెప్తున్నాడు. సకల ప్రాణులు, జీవరాశులన్నీ కూడా వాటి వాటి భాషలతో వాటికి నోరిచ్చిన ఆ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. పక్షులు స్తుతిస్తున్నాయి. సమస్తమైన జంతువులు, జీవరాశులన్నీ, సమస్త క్రిములు, కీటకాలు కూడా ఇదిగో వాటి నోటితో దేవుణ్ణి ఏం చేస్తున్నాయంటే స్తుతిస్తున్నాయి. సృష్టి దేవుణ్ణి స్తుతిస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అలాగే మానవులమైన మనకి దేవుడు మంచి భాషనిచ్చాడు, మంచి మాటలు ఇచ్చాడు. మనమందరం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. అందుకని సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను స్తుతించండి అంటున్నాడు. ఏ ఇంటిలో అయితే స్తుతి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తారో, స్తుతి అనగా ఒక దగ్గర పాటలు పాడటమే కాదు, లేకపోతే వేదిక మీద పాటలు పాడటమే కాదు, మంచి వాయిద్యాలు ఉన్నప్పుడు పాటలు పాడటం అనే కాదు. కానీ వాయిద్యాలు ఒకవేళ లేకపోయినా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు చక్కగా ఎక్కడికైనా వెళుతున్నా, నీ పని నువ్వు చేసుకుంటున్నా, వంటలు చేసుకునే ఆడవాళ్ళు కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించవచ్చు. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మన నోట దేవుని స్తుతి పాట ఉంటే అది మనకు మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను ఆరాధించుట ఎంతో శ్రేయస్కరం. కాబట్టి ఆయనను ఆరాధించే వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అట్టి దీవెలతో మనం నింపబడదాం. నేను చాలాసార్లు చెప్తాను, బెళ్లల్లో దేవుని పాటలు వేసుకుంటే చీకటి ఉండదు. ఏ విధమైన మీ గుడారంలోనికి ఏ చీకటి, ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడతాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే స్థలముగా నీ ఇల్లు ఉండాలి. దేవుణ్ణి స్తుతించే హృదయం నీకు ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, దేవుని పొందుతావు. ఈ 150 కీర్తనలు కూడా దావీదు భక్తుడు రాశాడు, ఆసాపు భక్తుడు రాశాడు, మోషే రాశాడు, కోరహు కుమారులు రాశారు, మరియు ఈ విధంగా సొలొమోను రాజు రాశాడు. కాబట్టి ఎంతమంది గాయకులు సువార్తను పాటల ద్వారా వారు పాడారు. వారి ప్రార్థనలు మనకి ఈ రోజున ఎంతో ఆశీర్వాదకరంగా కీర్తనలో కనబడుతున్నాయి. మొట్టమొదటి కీర్తన నుంచి 150వ కీర్తన వరకు ధ్యానించే కృప దేవుడు మనకిచ్చాడు. దేవుడిని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి రేపటి నుంచి ఈ స్తుతి నైవేద్యం అనే కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని ఇంకనూ అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దాసుని వరకు చేసి 150 కీర్తనలు కూడా ప్రతి వచనంను ధ్యానం చేసే భాగ్యం మాకు ఇచ్చావు. ఎంతో మంది ప్రతిరోజు కూడా ఈ వాక్యాలు విన్నవారు ఉన్నారు ప్రభా. వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మరలా వారు వినటానికి ఆసక్తి కలిగిన వారైతే ఏదో వారు చూసి మరలా వాటిని ధ్యానం చేసుకుని దీవెలు పొందుకునే భాగ్యంను దయచేయమని, ప్రతి కుటుంబంను సమృద్ధితో నింపమని, ఆరోగ్యాల వారికి దయచేయమని, నిండైన దీవెలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనోహరి యొక్క జన్మదినం కాబట్టి దేవుడు యవనస్తురాలైన బిడ్డను బహుగా దీవించి ఆస్వాదించి ఫలింప చేయనుగాక. మంచి ఆరోగ్యంతో జ్ఞానంతో దేవుడు నింపునుగాక. అలాగే ఇంకా అనేక మంది ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, అలాగే పెండ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా దేవుడు బ్లెస్ చేయనుగాక. ఆమేన్. దివిటీలు పట్టుకొని బుద్ధి గల కన్యకలు వరుడేసుని ఎదుర్కొనక సిద్ధపడినంతా, బుద్ధి లేని కన్యకలు వంతులారిపోగా వెలుపువతో లేకుండా నిద్రపోయిరంతా. వరుడేసు రాగానే బుద్ధి గల కన్యకలు పెండి విందులో వారు కలిసిపోయిరంతా. మత్తు గల కన్యకలు తలుపు తీయమనిరి, మీరెవరో ఎరుగ
వీడనని తలుపు మూసెను. రాజాది రాజయేసు యసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ముందువా, అయితే సిద్ధపట్టివా నీ పాపం వీడవా.